దేని వాక్యాన్ని చదువుకుందాము. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగుజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం. దావీదు దేవునికి వ్యతిరేకముగా పాపం చేశాడు. ఈ విషయము తెలిసిన తరువాత విరిగి నలిగిన మనసుతో దేవునికి ప్రార్థన చేశాడు. పాపము చేయనివాడు ఈ లోకములో ఎవడును లేడు. అయితే ఎవరైతే తమ పాపములను దాచకుండా ఒప్పుకుంటారో వారి పాపములను దేవుడు తప్పగా క్షమిస్తారు. హల్లెలూయా. అప్పుడే మానవుని హృదయము శుద్ధిగా ఉంటుంది. శుద్ధ హృదయంలో పశ్చాత్తాపం ఉంటుంది. చేసిన పాపాన్ని తిరిగి చేయకుండా ఉండాలంటే స్థిరమైన మనస్సు కావాలి. దేవుని యందు మన మనస్సు స్థిరంగా ఉంటే తిరిగి పాపము చేయలేం.